హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాంక్ స్లేట్. ఈరోజు మనం ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి జాతీయ నూతన విద్యా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా గారు విద్యకున్న ప్రాధాన్యతను ఇక్కడ చెప్పారు. ఒక మనిషి జీవితంలోనూ ఒక సమాజ నిర్మాణంలోనూ విద్య పాత్ర కీలకం. ఇటువంటి విద్యకు సంబంధించి భారతదేశంలో 21వ శతాబ్దపు తొలి విద్యా విధానం ఇది. 1986 తర్వాత, అంటే 34 సంవత్సరాల తర్వాత ఈ నూతన విద్యా విధానం తీసుకురావడం జరిగింది. పాఠశాలల నుండి ఉన్నత విద్యా వ్యవస్థ వరకు కూడా అనేక కీలక మార్పులను ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, హ్యూమన్ రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా, విద్యా మంత్రిత్వ శాఖగా మార్చనున్నారు. 1985 వరకు సేమ్ ఇట్లనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గానే కొనసాగేది. అయితే రాజీవ్ గాంధీ ప్రభుత్వము దీని పేరు మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చారనమాట. తిరిగి మళ్ళీ ఓల్డ్ నేమ్కి వెళ్ళిందని మనం తెలుసుకోవచ్చు. సార్వత్రిక విద్య, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇందులో ముఖ్య అంశంగా పేర్కొన్నారు. 3 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు, 3 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ ఇక బడిలో ఉండాల్సిందే. నిర్బంధ ప్రాథమిక విద్య అయినటువంటి 6 నుండి 14 సంవత్సరాలు అనే అంశము ఈ 3 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు సార్వత్రిక విద్య అనే అంశం ద్వారా మరింత విస్తరించబడిందని గుర్తించండి. మన విద్యా హక్కు 21A ఆర్టికల్లో మనం చూస్తాము. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో కూడా మనం ఈ 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు సంబంధించిన నిర్బంధ ప్రాథమిక విద్యనే ఈ విద్యా హక్కు చట్టంలో కూడా చూస్తాం. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ నూతన విద్యా విధానం ద్వారా విద్యా హక్కు చట్టంలో కూడా తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. రాబో రోజుల్లో ఈ మార్పులు అనేటివి ఖచ్చితంగా జరగాల్సిందే. భారత్ను ఒక శక్తివంతమైన జ్ఞాన సమాజంగా, ప్రపంచ విజ్ఞాన మహాశక్తిగా మార్చాలనేది ఈ నూతన విద్యా విధానం యొక్క ముఖ్యమైన లక్ష్యం. సో దిస్ ఈస్ ద థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీ సిన్స్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి 3వ జాతీయ విద్యా విధానం అన్నమాట. 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ 1986లో రెండవది రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇప్పుడు 3వ జాతీయ విద్యా విధానము మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2014లో అధికారంలోకి రాగానే విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడానికి పూనుకుంది. ఈ సందర్భంగానే 2015లో ఒక మంత్రుల కమిటీ ఏర్పాటైంది. దాని తర్వాత సుబ్రహ్మణ్య కమిటీ కూడా వీరు తీసుకొచ్చారు. మొత్తం మీద 2017లో కస్తూరి రంగన్, వీరు ఇస్రో మాజీ చైర్మన్, వీరి అధ్యక్షతన నూతన విద్యా విధానం రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 2019లో తన నివేదికను సమర్పించింది. అయితే ప్రజల సలహాలు సూచనల కోసం పబ్లిక్ డొమైన్లో ఈ నివేదిక పూర్తి అంశాలను పెట్టారనమాట. దాదాపు 1,00,000కు పైగా విన్నపాలు, సూచనలు వచ్చినాయి. కొన్ని మార్పులు చేర్పులతో చివరికి జూలై 29, 2020న కేంద్ర కేబినెట్ ఈ నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. ఫ్రెండ్స్, ఈ నూతన విద్యా విధానానికి సంబంధించి పూర్తి అంశాలను ఒకదాని తర్వాత ఒకటి మనం చర్చిస్తాము. ఫస్ట్, విద్యపై వ్యయం. ఈ విద్యా విధానంలో విద్యపై ఖర్చును జీడిపిలో 6% చేయాలని నిర్ణయించారు. జీడిపిలో వాటా 6%గా ఉండాలి ఈ విద్యపై ఖర్చు అనేది నిర్ణయించడం జరిగింది. అయితే దీనిపైన విమర్శ కూడా ఉంది. ఏంటంటే 1968 విద్యా విధానానికి ముందే కొఠారి కమిషను ఈ 6% వ్యయం చేయాలని చెప్పారు. అట్లనే 1968లో, 1986 ఈ 2 విద్యా విధానంలో కూడా ఈ 6% వ్యయం జీడిపిలో చేయాలని చెప్పి నిర్ణయం చేసినప్పటికీ ఇంతవరకు అలా జరగలేదు. 3 నుండి 4% మధ్యనే ఎప్పుడు కూడా ఈ ఖర్చు అనేది జరిగింది. ఈ విద్యా విధానంలో ఏం చెప్పారంటే మొత్తం మీద జీడిపిలో యావరేజ్గా 4.43% మాత్రమే, సెంట్రల్ స్టేటు రెండింటిది కలుపుకుంటే 4.43% మాత్రమే వ్యయం జరుగుతున్నట్లుగా వాళ్ళు ఒప్పుకున్నారు.
అసలు ఈ జీడిపి అంటే ఏంటిది? జాతీయ ఆదాయం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులను, సేవలను అన్నిటినీ డబ్బు రూపంలో చెప్తే దాన్ని జాతీయ ఆదాయం అని అంటాం. ఇక బడ్జెట్ వ్యయాలు. బడ్జెట్ అనేది ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము, వ్యయాలకు సంబంధించింది. ఈ బడ్జెటరీ వ్యయాల్లో 20% విద్యపై ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ 6%, 20% అనేది 2030 నాటికి సాధించాలి. అంటే కొంచెం పెంచుకుంటూ వెళ్ళి 2030 నాటికి ఈ 6% జీడిపిలో వాటా, బడ్జెటరీ వ్యయాల్లో 20% వాటాను విద్యపై ఖర్చు చేయాలని చెప్పి ఈ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. ఇక పాఠశాల విద్యకు సంబంధించిన అంశాలు చూద్దాము. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వ్యవస్థ 10+2. 10 వరకు కామన్ సబ్జెక్ట్స్ చదువుతాము. ఈ 2 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్గా ఉంది మన దగ్గర. ఇందులో స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్ ఎంచుకొని వాటిని మనం చదువుకుంటాం. అయితే ఈ వ్యవస్థను తొలగించి 5+3+3+4 5-3-3-4 ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ మొదటి దశలో అంటే ఈ ఫస్ట్ లెవెల్లో ఫౌండేషన్ స్టేజ్ అన్నారు. ఈ 5 సంవత్సరాల విద్యను ఫౌండేషన్ స్టేజ్ అని అన్నారు. 3 నుండి 8 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ ఫౌండేషన్ స్టేజ్ అన్నమాట. ఇందులో 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య, కిండర్ గార్డెను, మాంటిసోరీ లాంటివి మనం చూసినాం. కానీ ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్వాడీలు, ఈసీఈ సెంటర్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి విద్యా వ్యవస్థ అనేది పూర్వ ప్రాథమిక పాఠశాలలు అనేటివి ఇంతవరకు లేవు. ఫస్ట్ టైము ఈ విద్యా విధానం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ స్టేజ్లో 3 సంవత్సరాలు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 2 సంవత్సరాలు అంటే 1వ తరగతి 2వ తరగతి మొత్తం కలిపి ఈ 5 సంవత్సరాల లెవెల్ అన్నమాట ఇది. ఇక నెక్స్ట్ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. 8 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయసున్న పిల్లల స్టేజ్ అన్నమాట ఇది. 3 సంవత్సరాల స్టేజ్ 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతుల స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ ఇది మిడిల్ స్టేజ్, అప్పర్ ప్రైమరీ స్కూల్ స్టేజ్ అన్నమాట. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతులకు సంబంధించిన స్టేజ్ ఇది. ఇందులో 11 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. ఇక 4వది చివరిది అయినటువంటిది 4 సంవత్సరాల స్టేజ్. దీన్ని సెకండరీ స్థాయి స్టేజ్ అంటాం. 9వ తరగతి, 10, 11, 12 ఈ 4 తరగతులను ఈ స్టేజ్లో చేర్చారు. యాక్చువల్గా ఇక్కడ నుండి ఈ క్లాసెస్ అనేటువంటి సిస్టమ్ లేకుండా క్లాసులు అనే బదులు గ్రేడ్లు అని పిలుస్తారు. ఇక 1వ గ్రేడ్ నుండి 12వ గ్రేడ్ వరకు ఉంటాయి. ఈ విధానంలో పేర్కొన్నటువంటి మరొక అంశము సిలబస్, కరికులం భారీగా తగ్గించనున్నారని చెప్పారు. నో బ్యాగ్ సిస్టమ్ కూడా తెస్తున్నట్లు ఈ విధానంలో పేర్కొన్నారు. మనం చూస్తే పిల్లలు ఆ పుస్తకాలు మోసుకుంటూ పోతుంటే పిల్లలు చదువుకోవడానికి వెళ్తురా లేకపోతే కూలి పనికి వెళ్తురా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ నూతన విద్యా విధానంలో సిలబస్సు, బ్యాగు, ఈ సంచులు మోయడం అనేటివి తగ్గించడం అనేది చాలా ఆహ్వానించదగ్గటువంటి విషయం. యాక్టివిటీ బేస్డ్, చైల్డ్ ఓరియంటెడ్, చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఉంటాయని కూడా ఈ విధానంలో పేర్కొన్నారు. ఈ నూతన విద్యా విధానము విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల నిష్పత్తిని 30:1గా ఏర్పాటు చేశారు. దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్టేజ్లో 1:10, 1:20 ఉండాలని చెప్పి చాలామంది సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ విధానంలో 30:1గానే ఈ నిష్పత్తిని నిర్ణయించారు. ఇక ఈ పాఠశాల విద్యలో 100% ఎన్రోల్మెంటు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, స్థూల నమోదు నిష్పత్తి 100% సాధించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, స్థూల నమోదు నిష్పత్తి అనే పదం గురించి ఒకసారి చూద్దాము. ఈ GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, స్థూల నమోదు నిష్పత్తి అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 1000 మంది బడియుడు పిల్లలు ఉన్నారని అనుకుందాం. 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు. వీరిలో 700 మంది మాత్రమే బడిలో ఉన్నట్లయితే స్థూల నమోదు నిష్పత్తి అనేది 1000లో 700% ఎంత? 70%. GER 70% వస్తుందన్నమాట. ఈ విధంగా లెక్కిస్తారు. అయితే ఈ ఫౌండేషన్ లెవెల్లో ఏదైతే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సిస్టమ్ ఉందో 3 సంవత్సరాల ప్రీ ప్రైమరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి సంబంధించి GER స్థూల నమోదు నిష్పత్తి
2025 నాటికి 100% సాధించాలని చెప్పి ఈ విధానంలో లక్ష్యంగా చెప్పారు. అట్లనే ఈ సెకండరీ లెవెల్ 12వ తరగతి వరకు 100% నమోదు సాధించాలనేటువంటి లక్ష్యాన్ని 2035 లోపు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో 2035 నాటికి 50% నమోదు సాధించాలని చెప్పి ఈ నూతన విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ ఉన్నత విద్యకు సంబంధించి కేవలం 26% మాత్రమే ఎన్రోల్మెంట్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇప్పటి నుండి 2035 అంటే 15 సంవత్సరాల కాలంలో ఈ 26%ని 50% అంటే దాదాపు డబల్ చేయడానికి పనిచేయాలని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. పాఠశాల విద్యా వ్యవస్థలోని 4 స్టేజెస్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి దశ అయినటువంటి ఫౌండేషన్ స్టేజ్, దీనినే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ స్టేజ్ అని కూడా అంటాం. 3 నుండి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. 3 సంవత్సరాల ప్రీ ప్రైమరీతో పాటు 2 సంవత్సరాల 1వ తరగతి 2వ తరగతులు కలిపి ఉన్నటువంటి స్టేజ్ ఇది. ఈ ఏజ్లో ఏదైతే పిల్లలు 3 నుండి 8 సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు చాలా వేగంగా నేర్చుకోవడం జరుగుతుందని, మెదడు వికాస దశ కూడా ఎక్కువగా ఉంటుందని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు రీసెర్చర్స్ చెప్పేటువంటి అంశం. ఈ ఏజ్ ప్రాధాన్యతను గుర్తించి ఈ నూతన విద్యా విధానంలో ప్రీ ప్రైమరీని పాఠశాల విద్యకు అనుసంధానం చేశారు. ఈ దశలో పిల్లలకు నేర్పేటువంటి అంశాలు 2 ఉంటాయి: భాష, గణితం, లిటరసీ అండ్ న్యూమరసీ. భాషకు గణితానికి ప్రాధాన్యతనిస్తూ ఈ నూతన విద్యా విధానం నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని ఏర్పాటు చేయనున్నారు. ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి అంశము మన దగ్గర ఇంతవరకు కూడా అంగన్వాడీ ఈసీ కేంద్రాలలోనే నడిచింది. ఈ అంగన్వాడీ కేంద్రాలు 1975లో ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసిండ్రు. పిల్లల విద్య, ఆరోగ్యము, అదేవిధంగా మహిళల ఆరోగ్యము, పోషకాహారం, ఇతర అంశాలన్నీ కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా చాలా రకాల పనులతో పాటు పని భారం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేకపోవడం వల్ల కూడా ప్రీ ప్రైమరీ అనేటువంటి అంశము ఇక్కడ నెగ్లెక్ట్ చేయబడినట్టుగానే చెప్పొచ్చు. అయితే ఈ నూతన విద్యా విధానంలో ఈ అంశానికి మార్పులు చేస్తే ఏం చెప్పారంటే ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లుగా చెప్పారనమాట. ముఖ్యంగా 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళకు 6 నెలల కోర్సు ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. అట్లనే అంతకంటే తక్కువ ఎవరైనా చదువుంటే 12 అంటే ఇంటర్మీడియట్ కంటే తక్కువ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1 సంవత్సరం కోర్సు ద్వారా వాళ్ళకు ECCE ట్రైనింగ్ ఇచ్చి ఇలా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని చెప్పి ఈ నూతన విద్యా విధానం పేర్కొంటోంది. పాఠశాల విద్యలో సెకండ్ స్టేజ్ ఈ 3 సంవత్సరాల ప్రిపరేటరీ స్టేజ్, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతుల స్టేజ్ అన్నమాట. భాష, గణితంతో పాటు ఎనలాటికల్ థింకింగ్, క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ లాంటివి డెవలప్ చేయడం ద్వారా భవిష్యత్తు స్టేజెస్ కోసం తయారు చేస్తారు. ఇక మీడియం, మాధ్యమము ఏ మాధ్యమంలో నేర్చుకుంటారు అనేది మాతృభాష, స్థానిక ప్రాంతీయ భాషలో ఉండాలని చెప్పి ఈ నూతన విద్యా విధానం సూచిస్తుంది. ప్రైమరీ స్టేజ్ వరకు అంటే ప్రైమరీ స్కూల్ ఏజ్ వరకు ఈ 2 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ఫౌండేషన్ స్టేజ్, సెకండరీ స్టేజ్ 5వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్య కొనసాగించాలని చెప్పి సూచించారు. వీలైతే 8వ తరగతి వరకు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ నూతన విద్యా విధానం అంటుంది. అయితే మనం గుర్తించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే వేర్ ఎవర్ ఇట్ పాసిబుల్ అని చెప్పి ఒక లైన్ పెట్టిరు. అందులో ఎక్కడైతే అమలు చేయడానికి వీలవుతుందో అక్కడ మాత్రమే ఈ మాతృభాష అనేటువంటి అంశాన్ని అమలు చేసుకోండి అని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్పింది. నాట్ కంపల్సరీ. ఏ మాధ్యమంలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏది ఉండాలి పాఠశాల విద్యలో అనేటువంటిది ఈ అంశం పైన చర్చలు మాత్రం బాగా జరుగుతున్నాయి. మాతృభాష అయినటువంటి తెలుగు మీడియంలోనే ఉండాలని చెప్పి కొంతమంది,
లేదు ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి కొంతమంది వారి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంగ్లీష్ అనేది డామినెంట్ లాంగ్వేజ్గా అంతర్జాతీయంగా బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంటర్నెట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నీ కూడా దాదాపు ఇంగ్లీష్లోనే లభిస్తాయి. కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఈ ఇంగ్లీష్ స్కిల్ వచ్చిన వాళ్ళలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో చూస్తే మిడిల్, అప్పరు, లోవర్ క్లాస్ సైతం కూడా ఇంగ్లీష్ మీడియం ప్రిఫర్ చేస్తూ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటుండ్రు. ఇక మరోవైపు చూస్తే భాషా పండితులు, భాషా ప్రేమికులు, పరిశోధకులు కూడా పిల్లలు మాతృభాష తనకు వచ్చినటువంటి భాషలో నేర్చుకుంటేనే తొందరగా నేర్చుకుంటారని, వారి మెదడు వికాసం కూడా బాగుంటుందని చెప్పి చెప్తుండ్రు. ఇలా మొత్తానికి చూస్తే సమాజంలో చర్చ మాత్రం భారీ స్థాయిలోనే జరుగుతుంది. ఇక ఈ సమయంలోనే ఈ నూతన విద్యా విధానం అనేది మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూ 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు ఎక్కడైతే వీలు చేయడానికి అమలవుతుందో అక్కడక్కడ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు మాతృభాషలోనే బోధనను అని చెప్పి చెప్తోంది. నెక్స్ట్ 3వ స్టేజ్, 3 సంవత్సరాల స్టేజ్, మిడిల్ స్టేజ్ అని అంటాం. నథింగ్ విల్ వర్క్ అన్లెస్ యూ డూ. మన విద్యా విధానం పైన ఒక విమర్శన ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక విద్యార్థి తన ఇంట్లో ఫ్యాన్ ఫిట్ చేయలేకపోవడము, కనీసం స్విచ్ మార్చుకోలేకపోవడం వంటి చిన్న చిన్న రోజువారీ పనులను కూడా చేసుకోలేకపోతున్నాడు అనేటువంటి విమర్శ ఉంది. దీని కారణము ప్రాక్టికల్, నిత్య జీవిత అన్వయం వంటి అంశాలు మన విద్యా విధానంలో లేకపోవడమే. దీనికి స్వస్తి పలుకుతూ 6వ తరగతి నుండే వృత్తి విద్యా అంశాలు, వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. చిన్న చిన్న వృత్తులను ఈ తరగతుల్లో పరిచయం చేస్తారు. అదేవిధంగా 9 నుండి 12వ తరగతిలో ఆయా సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ఉంటుంది. 12వ తరగతి పూర్తయ్యే నాటికి కనీసం ఒక్క స్కిల్లోనైనా డెవలప్మెంట్ చూపాల్సి ఉంటుంది. మన దేశంలో స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ కేవలం 20% ఉన్నారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఇట్లాంటివి ఏదైనా సాధించాలంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. దానిని గుర్తించినటువంటి ప్రభుత్వము ఈ నూతన విద్యా విధానంలో 6వ తరగతి నుండే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారు. ఈ వొకేషనల్ ట్రైనింగ్ మోడల్ అనేది పాఠశాల స్థాయి నుండే చైనా, సౌత్ కొరియాలలో అమలవుతుంది. అదేవిధంగా కోడింగ్ కూడా ఇందులో నేర్పించబడింది. కోడింగ్ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్లో బాగా ఉపయోగిస్తారు. ఆ కోడింగ్ను కూడా మనకు ఈ 6వ తరగతి నుంచే ప్రవేశపెడుతుండనమాట. ఇక పాఠశాల విద్యలో చివరి స్టేజ్ సెకండరీ స్టేజ్, 9 నుండి 12 తరగతులకు సంబంధించి స్టేజ్ అనమాట. ఇది పాత పద్ధతిలో ఏముండేది, 10వ తరగతి పూర్తి కాగానే 11లో అంటే ఇంటర్మీడియట్లో చేరేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్, స్ట్రీమ్స్ ఉండేటివి. వాటిని ఎంచుకొని చదువుకునే వాళ్ళం. అయితే ఈ నూతన విద్యా విధానంలో ఏముందంటే 9వ తరగతి నుండే ఈ సెలక్షన్ ఆఫ్ గ్రూప్స్, సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేటువంటి చాయిస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఎంపీసీ, బైపీసీ, సిఈసీ లాంటి ఇట్లాంటి గ్రూపులు ఏమి ఇక్కడ ఉండవు. వాళ్ళకు నచ్చిన సబ్జెక్ట్స్, నచ్చిన అంశం నుండి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇట్లా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషనే ఉండాలని లేదు. మ్యాథ్స్, బయోసైన్స్, ఎకనామిక్స్ ఎట్లయినా తీసుకోవచ్చు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అనేది ఈ నూతన విద్యా విధానంలో తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ఈ అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా కో కరికులరు, ఎక్స్ట్రా కరికులర్ లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ ఇట్లాంటివి ఏ ఉన్నా సరే వాటిని కూడా సబ్జెక్ట్స్గా చేర్చుతూ సమాన గ్రేడింగ్ ఇస్తారు. అంటే ఈ గ్రూపుల విభజన, సబ్జెక్ట్స్ విభజన అనేటువంటిది, అదేవిధంగా వివిధ కరికులర్ యాక్టివిటీస్ మధ్యనటువంటి విభజన అన్నిటినీ ఈ నూతన విద్యా విధానంలో తొలగించారు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, అందరికీ విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో నూతన విద్యా విధానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు ఎస్సీడీస్, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి, అదేవిధంగా గిఫ్టెడ్ చిల్డ్రన్, ఈ ప్రతిభావంతులైనటువంటి పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ప్రోత్సాహకాలు, అదేవిధంగా దివ్యాంగుల కోసం వారు చదువుకోవడానికి వీలుగా స్పెషల్ ఫండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఎస్ఈజెడ్ల ఏర్పాటు కూడా ఉంటుందని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. ఈ ఎస్ఈజెడ్లు ఏంటంటే
స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. అక్షరాస్యతలో వెనుకబడినటువంటి ప్రాంతాలు, బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు మనకు ఈ ఎన్ఈపి నూతన విద్యా విధానం పేర్కొంటుంది. జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అంటే స్త్రీ విద్యకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఒక ఫండ్ను ఏర్పాటు చేస్తామని కూడా ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. యాక్చువల్గా మన అక్షరాస్యత చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారము 73% ఉంది మొత్తం. ఇందులో పురుషుల అక్షరాస్యత 80.3% ఉంటే స్త్రీల అక్షరాస్యత 64.6% ఉంది. అంటే దాదాపు 15 పాయింట్ల వెనుకబాటుతనం ఉంది. ఇట్లా ఈ అసమానత వంటివి తగ్గించడాని కోసం ప్రత్యేకమైనటువంటి ఈ జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఏర్పాటు చేస్తారని ఈ విద్యా విధానం పేర్కొంటుంది. కేజీబీవీలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ కేజీబీవీలు అనేటువంటివి ముఖ్యంగా బాలికా విద్య, మహిళా విద్య తక్కువగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 2004లో ప్రారంభించారు కేజీబీవీలను అనమాట. మెయిన్గా అప్పర్ ప్రైమరీ లెవెల్ విద్యార్థుల కోసం స్టార్ట్ చేసారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ నూతన విద్యా విధానంలో బోర్డ్ ఎగ్జామ్స్ గురించి ఏం చెప్పారో చూద్దాం. 10వ తరగతి 12వ తరగతికి సంబంధించిన ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతాయి. అయితే వాటిని చాలా సులభతరం చేశారు. అవేంటివంటే 2 సార్లు ఎగ్జామ్స్ జరుగుతాయి. విద్యార్థులు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ కోసం కూడా పరీక్షలు 2 టైమ్స్ కూడా రాసుకోవచ్చు. పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ 2 కలిపినటువంటిది ఉంటుంది. బట్టి పట్టి ఎగ్జామ్స్ రాయడానికి వీలు లేకుండా జ్ఞానాత్మక పరీక్ష కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుందని మన ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. అందుకోసము పరాక్ సిస్టమ్ని ప్రవేశపెడతారు. పరాక్ అంటే ద పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పి అంటే పర్ఫార్మెన్స్, ఏ అసెస్మెంట్, రివ్యూ, అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్, హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ సిస్టమ్ ద్వారా ఒక జాతీయ స్థాయి మూల్యాంకన కేంద్రం, నేషనల్ లెవెల్ అసెస్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఇదేం చేస్తుందంటే ఈ విధంగా ఒక జ్ఞానాత్మక కాన్సెప్ట్ ఓరియంటెడ్ పరీక్షను రూపొందించడంలో ఇది భాగస్వామ్యం అవుతుంది అన్నమాట. విద్యార్థులు పరీక్షలు 2 సార్లు రాసుకోవచ్చు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది ఎగ్జాము. జ్ఞానాత్మక పరిశీలన ఉంటుంది. దాంతోపాటు ఈ అసెస్మెంట్లో టీచర్స్తో పాటు తోటి విద్యార్థుల అభిప్రాయం తీసుకొని కూడా గ్రేడింగ్లు ఇవ్వబడతాయి. అదొకటి ముఖ్యమైన అంశం. ఇంకొకటి లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ను కూడా విద్యార్థి ఎంచుకోవచ్చు. ఎట్లా అంటే ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో బాగా రాణించలేను అని అనుకున్నప్పుడు తనకు తాను అడ్వాన్స్డ్ లెవెల్, మిడిల్ లెవెల్, లో లెవెల్ ఇట్లాంటి లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 3-4 రకాల లెవెల్స్ ఉంటాయంట. ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తనకు సంబంధించి ఇందులో రాణిస్తాను అని అనుకున్న లెవెల్ని ఎంచుకొని ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా విద్యార్థికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్లో కూడా విద్యార్థి ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. వారికి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ కావాలో అదే రాయొచ్చు. వారి రిపోర్ట్ కార్డులో కూడా అవే మెన్షన్ చేయబడతాయి. ఇక 360 డిగ్రీ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ అన్నారు. ఏంది ఇదంటే 360 డిగ్రీస్ అంటే అన్ని కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఈ అన్ని కోణాలను పరిశీలించే విధంగా, అంటే ఈ అన్ని కోణాలలో ఒక విద్యార్థిని పరిశీలించి వారికి గ్రేడింగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కార్డుగా ఈ 360 డిగ్రీ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఉండబోతుందని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. అంటే కరికులరు, కో కరికులరు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నిటికీ, అదేవిధంగా వొకేషనల్ ట్రైనింగ్, వీటికి సంబంధించిన అన్ని అంశాలు ఉండే విధంగా ఈ రిపోర్ట్ కార్డు ఉంటుందని చెప్పి నూతన విద్యా విధానం చెప్తుంది. నెక్స్ట్ ఇక ఈ నూతన విద్యా విధానంలో పేర్కొన్నటువంటి భాషల అంశాలను చూద్దాము. 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలో బోధన అనేటువంటి అంశం చూసినాం కదా. వేరెవర్ ఇట్ పాసిబుల్ అని కూడా అక్కడే మెన్షన్ చేశారు. త్రిభాషా సూత్రం, ఇందులో కొన్ని మార్పులు జరిగినాయి.
ఇంతవరకు ఉన్నటువంటి త్రిభాషా సూత్రం ఎట్లుండేదంటే ఒక ప్రాంతీయ భాష, ఒక జాతీయ భాష, ఒక అంతర్జాతీయ భాషగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో మార్పులు చేసి ఈ నూతన విద్యా విధానంలో అట్లీస్ట్ 2 ఆఫ్ ద 3 లాంగ్వేజెస్ షుడ్ బి ఇండియన్ అన్నారు. అంటే ఈ 3 భాషలు అదే విధంగా ఉంటాయి, కానీ ఈ 3 భాషలలో 2 భాషలు మాత్రం తప్పకుండా ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి అని అన్నారు. అయితే దీన్ని కూడా ఏమన్నారంటే రికమెండేషన్ ఓన్లీ అని కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశమేమీ కాదు ఈ త్రిభాషా సూత్రం. ఇక మన సాంస్కృతిక చారిత్రక భాష అయినటువంటి సంస్కృతంకు ప్రాధాన్యతనిచ్చారు. వివిధ స్థాయిల్లో సంస్కృతం ప్రవేశపెట్టాలని నూతన విద్యా విధానం సూచిస్తోంది. అదేవిధంగా పాలి, ప్రాకృతం, పర్షియన్ ఇవి కూడా చారిత్రకమైనటువంటి భాషలే. ముఖ్యంగా ఈ పాలి, ప్రాకృతం అనేటువంటివి బౌద్ధ రచనలన్నీ దాదాపు ఈ భాషలోనే జరిగినాయి. వీటికి కూడా ప్రాధాన్యతనిచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఒక జాతీయ స్థాయిలో ఒక విద్యా వ్యవస్థ ఏర్పాటవుతుంది. అందులో ఏంటంటే ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్ తర్జుమా చేయడము, నిర్వహించడం, వీటికి ఈ ఇన్స్టిట్యూట్లో ప్రాధాన్యత ఉందన్నమాట. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే చారిత్రకంగా మన దేశంలో వివిధ రకాల భాషల సంస్కృతం ఉండొచ్చు, పాలి, ప్రాకృతము, పర్షియను ఏదైనా ఉండొచ్చు. వాటికి సంబంధించిన చారిత్రక గ్రంథాలను, అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడము, అదేవిధంగా వాటిని ఉపయోగించుకోవడం వంటి అంశాలను ఈ ఇన్స్టిట్యూట్ చూస్తుంది. అయితే మనకు డ్రాఫ్ట్లో ఉన్నటువంటి ఒక అంశం ఇక్కడ భాషల నుంచి తొలగించారు. ఏంటంటే కంపల్సరీ హిందీ అనేటువంటిది పాఠశాల స్థాయిలో ఉండాలనేటువంటి అంశాన్ని ఈ నూతన విద్యా విధానంలో తొలగించడం జరిగింది. డ్రాఫ్ట్లో ఉన్నది ఇప్పుడు లేదు. ఈ నూతన విద్యా విధానంలో హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాము. GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2035 నాటికి ఇప్పుడున్నటువంటి నమోదు ఏదైతుందో 26.3% డబల్ చేయాలని నిర్ణయించారు. అంటే 50% చేర్చాలని లక్ష్యంతో ఈ నూతన విద్యా విధానం సూచన చేసింది. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా డిగ్రీలో ప్రవేశానికి సంబంధించి ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సూచన అన్నమాట ఇది. అయితే ఇది కూడా కంపల్సరీ ఏం కాదు. ఇక నెక్స్ట్ మేజర్ చేంజ్ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో UGC, AICTE లాంటి సంస్థలన్నిటినీ కలిపి ఒక కమిషన్గా ఏర్పాటు చేశారు. UGC అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా ఉంది. దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటి గవర్నింగ్ బాడీగా ఇది ఉండేది. వాటిని నియంత్రణ చేస్తూ, ఫండింగ్ చేస్తూ అనేక రకాల విధులను నిర్వహిస్తూ ఉండేది. అలాగే AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలన్నీ ఇది చూసేది. ఇలాంటి సంస్థలన్నిటినీ కలిపి ఒకే గొడుగు కిందికి తెస్తూ ఒక కమిషన్గా ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నారు దీన్ని. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ముఖ్యంగా 4 విభాగాలు ఉంటాయని చెప్పారు. రెగ్యులేటింగ్, స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ క్వాలిటీ మెయింటెనెన్స్, ఫండింగ్, ఫైనాన్సింగ్, అక్రిడియేషన్ అంటే రికగ్నైజేషన్ ఇచ్చేటువంటి విభాగం. ఈ 4 అంశాలతో కూడినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఈ ఉన్నత విద్యలో చేసినటువంటి మేజర్ చేంజ్. ఇక పబ్లిక్, ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి సేమ్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. ఇక అఫిలియేషన్, అనుబంధ కాలేజీలు అంటే ఒక యూనివర్సిటీ ఉంటే దానికి అనుబంధంగా ఉండేటువంటి కాలేజెస్ ఉంటాయి. వాటిని అఫిలియేటెడ్ కాలేజెస్ అని అంటారనమాట. రానున్న 15 సంవత్సరాలలో ఇటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటినీ ఒక అటానమస్, స్వయం ప్రతిపత్తి గల స్థాయికి తీసుకొచ్చి వాటికి ఒక గ్రేడింగ్ ఇచ్చి ఈ అఫిలియేషన్ ప్రక్రియ, ఈ అఫిలియేషన్ విధానం నుండి మార్చాలని ఈ నూతన విద్యా విధానం సూచిస్తోంది. ఈ ఉన్నత విద్యకు సంబంధించి జాతీయ విద్యా విధానము మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పింది. మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విధానం. ఒక డిగ్రీ స్థాయిలో అంటే 4 సంవత్సరాలు ఉండేటువంటి కోర్సులో
ఎప్పుడైనా చేరవచ్చు, లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చు. ఎంట్రీ ఎగ్జిట్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో జరగవచ్చు. ఏదైనా ఒక సంవత్సరంలో గ్యాప్ వచ్చింది అనుకుందాం, తిరిగి అక్కడి నుండే మళ్ళీ చేరి తన విద్యను ప్రారంభించవచ్చు అనమాట, తన విద్యను కొనసాగించవచ్చు అనమాట. వీటిని డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఈ 4 సంవత్సరాల కోర్సులో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వారు సర్టిఫికేట్ కోర్సును కంప్లీట్ అయినట్టుగా గుర్తిస్తారనమాట. వారు ఇక్కడే ఆపుకోవచ్చు, లేదంటే సెకండ్ ఇయర్ కొనసాగించుకోవచ్చు. ఇక సెకండ్ ఇయర్ కూడా పూర్తి చేసిన వారికి డిప్లొమా పూర్తి చేసినట్లు గుర్తిస్తారు. కావాలంటే థర్డ్ ఇయర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడే ఆపేసుకోవచ్చు. ఈ థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసినటువంటి వారికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్తారు, లేదా ఫోర్త్ ఇయర్ రీసెర్చ్ అంశం ఉంటుంది, అది పూర్తి చేసుకుంటే రీసెర్చ్ డిగ్రీ తీసుకోవచ్చు. ఇట్లా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎంట్రీ అనేది ఎప్పుడైనా జరగవచ్చు, ఎగ్జిట్ కూడా ఎప్పుడైనా జరగవచ్చు. అందుకోసమే ఈ విధానాన్ని మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానం అని అన్నారు. ఈ విధానాన్ని ఈ నూతన జాతీయ విద్యా విధానంలో చేర్చారు. ఈ రీసెర్చ్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇన్నోవేషను, నవకల్పనలు, స్టార్టప్స్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు దేశంలో ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దానిని మరింత అభివృద్ధి చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సహాయపడుతుంది. అదేవిధంగా ఎంఫిల్ని తొలగించేశారు. ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో డిగ్రీ ఒక 3 సంవత్సరాలు, పీజీ మరో 2 సంవత్సరాలు, దాని తర్వాత ఎంఫిల్ ఉండేది. అంటే పిహెచ్డి చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ఎంఫిల్ అనేటువంటి కోర్సు చేయాల్సి వచ్చేది. అంటే రీసెర్చ్కి సన్నద్ధం చేసేటువంటి కోర్సు అలాంటిది అనమాట. ఈ కొత్త విధానం, ఇప్పుడు వచ్చినటువంటి విధానం ఏంటంటే 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాల డిగ్రీతో పాటు, ఒకవేళ నువ్వు 3 సంవత్సరాల డిగ్రీ కానీ చేసుంటే 2 సంవత్సరాల పీజీ చేయాలి, లేదంటే 4 సంవత్సరాల డిగ్రీ చేస్తే 1 సంవత్సరం పీజీ చేసిన తర్వాత ఈ ఎంఫిల్ అనేటువంటి అంశం లేకుండా డైరెక్ట్గా పిహెచ్డి చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో మరో మేజర్ చేంజ్ మల్టిపుల్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం. ఎట్లా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండ్ అలోన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎగ్జాంపుల్ ఒక ఆర్ట్స్ కాలేజ్ ఉందనుకోండి, అందులో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఆర్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఒక సైన్స్ కాలేజీ ఉంటే అందులో ఉండేటువంటి సబ్జెక్ట్స్ సైన్స్కి సంబంధించి, ఇట్లా హ్యుమానిటీస్ కాలేజు, ఇట్లా వేరు వేరు రకాలైనటువంటి కాలేజీలు ఉంటాయి. వాటిని అన్నిటినీ స్టాండ్ అలోన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. అంటే ఒకే రకమైన గ్రూప్స్, స్ట్రీమ్స్ను కలిగి ఉన్నటువంటి కాలేజీలు, యూనివర్సిటీలు అనమాట. ఇలా ఉన్నవి ప్రస్తుతం తెచ్చినటువంటి నూతన విద్యా విధానంలో వీటినన్నిటిని మార్చి అన్ని రకాల సబ్జెక్ట్స్, అన్ని రకాల గ్రూప్స్ ఉండే విధంగా మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా మార్చనున్నారు. ఈ ప్రక్రియను 2040 వరకు పూర్తి చేయాలని చెప్పి నూతన విద్యా విధానం చెప్తుంది. మరో ముఖ్యాంశము, ఈ ఉన్నత విద్యకు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక మల్టీ డిసిప్లినరీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. మరో ముఖ్యమైన విషయము, మీరుల స్థాపన చేస్తామని చెప్పి ఈ నూతన విద్యా విధానం పేర్కొంటుంది. ఈ మీరు ఏంటంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఇవి ఒక మోడల్ ఇన్స్టిట్యూషన్స్గా స్థాపిస్తారు. ఎట్లా అంటే ఐఐటి, ఐఐఎంల లాగా దానికంటే కూడా ఉన్నత స్థితిలో ఉండే విధంగా ఈ మీరులను ఒక మోడల్ ఇన్స్టిట్యూషన్స్గా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. ఇక నెక్స్ట్, భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్లను ఏర్పాటు చేస్తాయి. ఇంతవరకు కూడా ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి డైరెక్ట్ క్యాంపస్లను ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేకున్నది. ఇది ఈ నూతన విద్యా విధానంలో వాటికి ఆ అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయిలో స్టాండర్డ్స్ పెంచుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల మధ్య ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ విదేశీ యూనివర్సిటీలకు అవకాశం ఇస్తున్నామని చెప్పి వారు సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో విమర్శ ఏంటంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మామూలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు, బాగా డబ్బుతో కూడినటువంటిదిగా మార్చేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా ఉంది.
ఇక నెక్స్ట్ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరో మేజర్ చేంజ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. దీనినే డిజిటల్ డేటా బ్యాంక్ అని కూడా అనుకోవచ్చు మనము. ఇదేంటంటే ఒక విద్యార్థి చదివినటువంటి కోర్సులు, సబ్జెక్టులు, గ్రూపులకు సంబంధించినటువంటి అతడు పొందిన గ్రేడ్స్, క్రెడిట్స్ అన్నీ కూడా ఒక చోట భద్రపరచబడతాయి అన్నమాట. దీనిని ఒక డిజిటల్ బ్యాంక్ అని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఎసెన్షియల్ మెంబర్స్ ఆఫ్ అవర్ సొసైటీ బికాస్ దే ట్రూలీ షేప్ అవర్ నెక్స్ట్ జనరేషన్ సిటిజన్. సమాజంలో ఉన్నత గౌరవప్రదమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నవారు టీచర్స్. వారి చేతుల్లోనే భావి భారత పౌరుల నిర్మాణం ఉంటుందని చెప్పి ఈ ఉపాధ్యాయుల అంశాలు చెప్పే దగ్గర నూతన విద్యా విధానం ఈ కొటేషన్ను మెన్షన్ చేశారనమాట. ఉపాధ్యాయులకు సంబంధించి 2030 నాటికి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఏర్పాటు చేయాలని అన్ని రకాల స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్లో ఈ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసినటువంటి టీచర్స్నే నియమించాలనేటువంటి అర్హతను ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఏంటంటే 4 years ఉంటుంది ఈ కోర్సు. మామూలుగా అయితే మనం డిగ్రీ చేసిన తర్వాత 2 సంవత్సరాల బీఈడీ చేస్తాం. కానీ ఇక్కడ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే అదొక మామూలు డిగ్రీ గ్రాడ్యుయేషన్ కోర్సు లాగా మనం చేసుకోవచ్చు. ఈ సేమ్ మోడల్ మనం ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం చూస్తాము. ఇక్కడ మనం 3 సంవత్సరాలు డిగ్రీ చదివి ఆ తర్వాత 2 సంవత్సరాలు చేయడం కంటే కూడా 5 సంవత్సరాలు ఇక్కడ మనము కాలాన్ని వెచ్చించే బదులు డైరెక్ట్ ఒక 4 సంవత్సరాల్లో ఇది పూర్తి చేసుకోవచ్చు. ఈ నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయులకు సంబంధించిన మరో అంశం ఏంటంటే ఉపాధ్యాయుల విద్య, వారి ట్రైనింగ్కు సంబంధించిన అంశాలు, ప్రమాణాలను నిర్ణయించడంలో ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఏ న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCFTE 2021 నాటికి తయారు చేస్తారని, ఇందులో NCTE, NCERT పాల్గొంటాయని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తోంది. ఇక ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పటిష్టంగా, పారదర్శకంగా ఉండాలని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదే రాష్ట్రాల్లో అయితే, సెంట్రల్లో అయితే CTET ఉంటుంది. వీటిలో కూడా కొన్ని మార్పులను ఈ విద్యా విధానం సూచించింది. ఇంటర్వ్యూ ఆర్ డెమాన్స్ట్రేషన్ని యాడ్ చేయడం ద్వారా ఈ టెట్కి పరిపూర్ణత ఇవ్వాలని ఈ నూతన విద్యా విధానం చెప్పింది. అంటే క్లాస్ రూమ్ టీచింగ్ని ఒక డెమో రూపంలో పరీక్షించడం అన్నమాట. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే మెరిట్ ఆధారంగా ప్రమోషన్ ఉపాధ్యాయులకు కల్పించాలని చెప్పి చెప్పింది. ట్రాన్స్ఫర్స్ను తగ్గించాలని, టీచర్స్ని కూడా అసెస్ చేసే విధంగా, అంటే వారి పనితీరును ఎప్పటికప్పుడు మల్టిపుల్ వేస్లో సమాచారం సేకరించి అంచనా వేసే విధంగా ఒక విధానాన్ని, అంటే అలాంటి విధానాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థ లాంటి వ్యవస్థనే ఈ నూతన విద్యా విధానం సూచించింది. కాంప్లెక్స్ అనేది పాఠశాలల పరిపాలనకు ఒక మౌలిక యూనిట్గా ఉపయోగపడాలనేది ఈ నూతన విద్యా విధానం సూచించింది. అంటే కాంప్లెక్సెస్ యొక్క రోల్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. ఈ కాంప్లెక్స్లో మౌలిక సదుపాయాల కల్పన, లైబ్రరీల ఏర్పాటు వంటివి టీచర్లకు బాగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నూతన విద్యా విధానం సూచించింది. టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. రోజు రోజుకి అందుబాటులోకి వస్తున్నటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా విధానంలో చోటు కల్పించడం కోసం ఈ నూతన విద్యా విధానం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే విధంగా సాంకేతిక పరిజ్ఞాన ప్రాధాన్యతను గుర్తించాలని కూడా ఈ నూతన విద్యా విధానం సూచించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా టీచింగ్ బోధనలో, లెర్నింగ్ అభ్యాసనంలో, అసెస్మెంట్ మూల్యాంకనంలో, ప్లానింగ్ ప్రణాళిక తయారీ లాంటి అన్ని అంశాలలో ఉపయోగించుకోవాలని చెప్పి పేర్కొంటుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలు మూతబడిన సందర్భంలో ఆన్లైన్ టీచింగ్
ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రజ్ఞాత పేరుతో గైడ్లైన్స్ విడుదల చేసింది. వాటిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా ఈ నూతన విద్యా విధానంలో పొందుపరిచారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే NETF నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరి కలయికగా ఈ ఫోరం ఉంటుంది. విద్యలో టెక్నాలజీ వినియోగంపై ఎప్పటికప్పుడు డిస్కషన్స్తో విధానాల రూపకల్పనలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఫోరం అన్నమాట ఇది. ఈ కంటెంట్ ఈ లెర్నింగ్ అనేది ఇక నుంచి 8 ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తారు. కేవలం ఇంగ్లీష్, హిందీలో కాకుండా ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా 8 ప్రాంతీయ భాషల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. ఇక ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్కి ప్రాధాన్యతనిస్తారంట. ఇంట్లో ఉండే మనము ఆన్లైన్ ద్వారా కోర్సెస్ను నేర్చుకోవచ్చు అనమాట. దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ లెర్నింగ్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటిలో మార్పులు చేసి వారు కూడా ఉపయోగించుకునే విధంగా తయారు చేస్తారనమాట. ఇంకోటి విర్చువల్ ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లో చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది మన నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ క్లాస్లో మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.